ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలకు కసరత్తు చేస్తున్నారు. నిన్న సీఎస్ డీజీపీ సీఎంఓ అధికారులతో సమావేశమై సీఎం చంద్రబాబు నేడు కూడా మరోసారి ఈ అంశంపై అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. జేసీల నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీల వరకు మార్పులుంటాయని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలకు కసరత్తు చేస్తున్నారు. నిన్న సీఎస్ డీజీపీ సీఎంఓ అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు నేడు కూడా మరోసారి ఈ అంశంపై అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. జేసీల నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీల వరకు మార్పులుంటాయని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ఈ బదిలీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి భారీగా బదిలీలు అవే అవకాశం కనిపిస్తోంది. మరొక 2 రోజులుగా ఈ కసరత్తు సాగుతోంది. ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించినంత వరకు కూడా మార్పులు తీసుకొచ్చేందుకు, రాష్ట్ర పాలనా యంత్రాంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు వివిధ శాఖాధిపతులు సహా కలెక్టర్లు, ఎస్పీల నుంచి భారీ స్థాయిలో బదిలీలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. నిన్న కూడా దీనికి సంబంధించినటువంటి డీజీపీ నుంచి ఉన్నతాధికారులందరితో కూడా సీఎస్ తో పాటు సమీక్షను నిర్వహించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా దాదాపుగా ఈ ఎవరైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి జాబితా సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. మరొక 2-3 రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో సీనియర్ అధికారులకు స్థానచలనం కలిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే తొలి విడతలో మొదటిగా సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించినటువంటి బదిలీలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక కలెక్టర్లకు సంబంధించినంత వరకు కూడా పనితీరు పైన జిల్లాల్లో ఇప్పటి వరకు 2-3 విడతలుగా సమాచారం తెప్పించుకున్నారు. పనితీరు ఎట్లా ఉంది అనే దానికి సంబంధించినటువంటి జాబితాని కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తంగా మరొక 2 రోజుల్లో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలు అయితే ఉండే అవకాశం కనిపిస్తోంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైన్ స్నాచింగ్